అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 3 ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో కనబడుతున్నారు. మిగిలినటువంటి 7 ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుండి అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి దాదాపు ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినటువంటి 7 ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. కేసీఆర్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, సార్ మేము తెలిసి తెలియక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామో, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇరుక్కోపోయినాము, కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని ఎవరు డేకేటటువంటి పరిస్థితి కూడా లేదు, మంత్రులను కలిస్తే మంత్రులు కలవరు, ఏదైనా ప్రోటోకాల్ ఉంటే ప్రోటోకాల్ కూడా ఇస్తలేరు, ముఖ్యమంత్రిని కలుద్దామంటే ముఖ్యమంత్రి కూడా కలవడు, అపాయింట్మెంట్ ఇయ్యడు, ఎక్కడైనా మా నియోజకవర్గంలో అధికారిక సంబంధించినటువంటి ఏమైనా వ్యవహారం ఉంటే ఏదైనా రిబ్బన్ కట్టింగో లేకపోతే ఏమైనా ఓపెనింగో మంత్రులు ఎవరైనా వస్తే మమ్మల్ని ఆహ్వానిస్తలేరు, మమ్మల్ని పిలుస్తలేరు, అసలు మమ్మల్ని డేక్తలేరు. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మేము ఉన్నాము. మేము ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి మేము రెడీగా లేము, ఉండొద్దని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. దయచేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తాం, మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోండి అని చెప్పి కేసీఆర్కు ఈ 7 ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తారనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలలో వినబడుతున్న చర్చ. అయితే వీళ్ళు స్టార్టింగ్లోనే మాకు బీఆర్ఎస్ పార్టీ నచ్చట్లేదు, కేటీఆర్ వ్యవహారం నచ్చట్లేదు, కేసీఆర్ వ్యవహారం నచ్చలేదు, మొత్తం ఇది కల్వకుంట్ల పాలన అయిపోయింది, ఎవరంటే ఒకళ్ళ కోపం వస్తూ ఉంది, హరీష్ రావుతో ఏమైనా మాట్లాడితే కేటీఆర్ కోపం వస్తుంది, కేటీఆర్తో మాట్లాడితే హరీష్ రావు కోపం వస్తుంది, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గపోర్ అనేది తయారైపోయింది. కేటీఆర్తో ఒక వర్గం, హరీష్ రావుతో ఒక వర్గం, సంతోష్ రావుతో వర్గం, కవితతో ఒక వర్గం, కేసీఆర్తో ఒక వర్గం, ఇట్లా ఒక 5 వర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారం బీఆర్ఎస్లో ఉన్నది. ఒక్కొక్కరికి సలాం కొడితే ఇంకోళ్ళకి సలాం కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండలేమని చెప్పి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. ఇదొక అంశం. అయితే ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేత, సీనియర్ లీడర్ మధు యాస్కి గౌడ్ చెప్పిండు కదా, మా పార్టీలోకి వచ్చేటటువంటి ఎమ్మెల్యే అంటే పార్టీలు మారేటటువంటి ఎమ్మెల్యేలు కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి సేఫ్ జోన్లో ఉండడానికి వస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం నచ్చో, కాంగ్రెస్ అనేటటువంటి పార్టీ గైడ్ లైన్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు నచ్చి వస్తలేరు. కేవలం వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళు మంచిగా కొండ మీద ఉండడానికి వస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదని చెప్పి మధు యాస్కి గౌడ్ చెప్పినటువంటి మాటలు కూడా నేను చాలా వీడియోలలో వినిపించిన. అయితే ఈ పార్టీలు మారినటువంటి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 7 ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రోటోకాల్ ఇస్తలేరట. ఇంకోటి 7 ఎమ్మెల్యేలు గాంధీ భవన్ పోదామంటే కూడా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరట. వీళ్ళు పార్టీలు మారారు, మొన్ననే కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ అంటే ఇట్లనే ఉంటుంది, సీనియర్ లీడర్లు అంటే రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరే, ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, బట్టి విక్రమార్కకు ఖచ్చితంగా వాళ్ళు సీనియర్లు కాబట్టి 30 years ఇండస్ట్రీ కాబట్టి ఆ ముగ్గురు రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా వాళ్ళకు రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరమే ఉంటుంది. నేను ముఖ్యమంత్రిని కదా, వాళ్ళు మంత్రులు కదా, నాకంటే కింద స్థాయి కదా అని చెప్పి అట్లేం ఉండదు. ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సిందే. సీనియర్ జూనియర్ అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది దేంట్లో, కాంగ్రెస్ పార్టీలో. అయితే ఈ పార్టీలు మారినటువంటి 7 ఎమ్మెల్యేలకు పెద్దగా రెస్పెక్ట్ లేదు, వాళ్ళని పెద్దగా పట్టించుకుంటలేరు, పరిగణంలోకి తీసుకుంటలేరు, అసలు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల లెక్క కూడా చూస్తలేరు అనేది 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక చర్చ. అయితే ఈ 7 ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇబ్బంది పడతాం. ఆల్రెడీ హైకోర్టులో 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించిన అంశాన్ని హైకోర్టు ఒక కీలకమైన డిసిషన్ తీసుకున్నారు. స్పీకర్ సార్ చేతిలో పెట్టింది హైకోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ 3 ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దీంట్లో స్పీకర్ సార్ ఈ 5 సంవత్సరాల లోపు, అంటే దాదాపు ఒకసారి ఏదన్నా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 5 years ఉంటారు కదా, 5 years లోపు ఎప్పుడైనా మీరు అనర్హత వేటుకు సంబంధించిన డిక్లరేషన్ తీసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు స్పీకర్ సార్ చేతిలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు స్పీకర్ సార్ చేతిలో మొత్తం వ్యవహారం ఉంది, వాళ్ళని తీసేయాలన్నా ఉంచాలన్నా, ఎప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, ఎప్పుడు ఉప ఎన్నికలు రావాలనేటటువంటి అంశం మొత్తం స్పీకర్ సార్ చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ 3 ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు. ఏ టైంలో అయినా స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కాకుండా ఇంకా ఎన్నికలకు ఒక సంవత్సరం ఉందనేటటువంటి మూమెంట్లో కూడా వాళ్ళని తీసి మళ్ళీ ఉప ఎన్నికలు రావచ్చు, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు. ఇదొక అంశం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆల్రెడీ 3కి సంబంధించిన అనర్హత వేటుకు సంబంధించిన ఒక క్లారిఫై అయితే వచ్చింది కదా, మిగిలినటువంటి 7 మంది, ఈ 7 ఎవరెవరు అవుతున్నారో, ఫస్ట్ గూడెం మైపాల్ రెడ్డి, మీకు చెప్తా, గూడెం మైపాల్ రెడ్డి, తర్వాత ఇంకెవరు, ఈయన ఒక్కటి గూడెం మైపాల్ రెడ్డి,
పార్టీలు మారినటువంటి వ్యక్తులు. తర్వాత పోచారం ఈయన 2. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అయితే కేసీఆర్ మంచిగా ఒక పెద్దన్న లెక్క, ఒక మిత్రుడు లెక్క, ఒక ఫ్రెండ్ లెక్క చూసుకున్నాడు. ఇట్లా ఈ కేసీఆర్ ఇక్కడ సోఫాలో కూర్చుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి పక్కన కూసోబెట్టుకునేది. కేసీఆర్ ఇట్లా నడిచి వస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేవరాకపోతే కూసో పర్లేదు నువ్వు కూసో అని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూసోబెట్టిండు కేసీఆర్. అసలు పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు. ఇంకా రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు, కండవ కప్పిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి 2. తర్వాత అరకెపూడి గాంధీ, అరకెపూడి మీకు తెలుసు కదా, అరకెపూడి సార్ ఏం చేసిండు ఎరికేనా, ఈయన రేవంత్ రెడ్డి దగ్గరికి వేయండు. రేవంత్ రెడ్డి అరకెపూడి గాంధీకి కండవ కప్పిండు. కండవ కప్పినాక ఈయన ఏం చెప్పిండంటే లేదు నేను కాంగ్రెస్ పార్టీలో పోలే, అది దేవుని కండవ, ఉత్తగానే కప్పుకొని వచ్చినా అని చెప్పి పాడికౌశిక్ రెడ్డితో పంచాయతీ పెట్టుకున్నారు. కౌశిక్ రెడ్డి వాళ్ళు ఇంటికి పోడు, గేట్ కొట్టుడు, ఆగమాగం చేసుడు, పోలీసుల పైన మరలబడు, కౌశిక్ రెడ్డిని మొత్తం ఇక కొట్టినట్టు తిట్టినట్టు చేసిన పెద్ద చర్చ నడిచింది అరకెపూడి గాంధీకి సంబంధించిన వ్యవహారం. ఇవన్నీ మనం చూసినాం. తర్వాత అరకెపూడి గాంధీ తర్వాత కృష్ణమోహన్, ఈ కృష్ణమోహన్ని కూడా కొంచెం కేటీఆర్ గట్టిగానే చూసుకున్నాడు. ఆయన కూడా ఈ కేటీఆర్ వల్లనే కృష్ణమోహన్ పార్టీ మారింది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. తర్వాత కాళే యాదయ్య, చేవేళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాళే యాదయ్య 5. తర్వాత ఇంకెవరు సంజయ్ కుమార్. ఈ సంజయ్ కుమార్ వల్ల ఎంత పెద్ద చర్చ తెలుసా, ఈ సంజయ్ కుమారు ఈయన జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈ సంజయ్ కుమారు ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి ఎట్లా వస్తాడు, ఆయన కాంగ్రెస్కి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంది, మరి నన్ను ఏం చేయమంటారు అని చెప్పి జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండు. ఈ సంజయ్ కుమార్ వాళ్ళ అనుచరుడు సంతోష్ గౌడ్ అని ఉంటాడు, ఆ పోరడు ఏం చేసినాడంటే ఎవరు జగిత్యాలకు సంబంధించిన ఆయన ఉన్నాడు కదా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాళ్ళ అనుచరుడు పేరేది ఉంది, నేను సంథింగ్ మర్చిపోయి, గంగారెడ్డిని చంపేసిరు అని చెప్పి జీవన్ రెడ్డి డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండు. అసలు ఇది కాంగ్రెస్ పరిపాలన బీఆర్ఎస్ పరిపాలన, ఈడ ఏం నడుస్తుంది, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ఉండేటోడు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు, నేను తలేడ పెట్టుకోవాలా, నేను ఏం చేయాలో నాకు అర్థమైతలేదని చెప్పి జీవన్ రెడ్డి అలిగిండు. జీవన్ రెడ్డి అలిగితే మధుయాస్కి గౌడ్ ఆ రోజు మాట్లాడిండు, మా పార్టీలోకి వచ్చేటటువంటి వ్యక్తులందరూ కూడా పార్టీలు మారుతున్న వ్యక్తులు సొంత ప్రయోజనాల కోసం వస్తారు, సేఫ్ జోన్లో ఉండడానికి వస్తారు, ఆస్తులు కాపాడుకోవడానికి వస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ పాలసీస్ నచ్చి వస్తలేరు, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండి వస్తలేరు అని చెప్పి మధుయాస్కి గౌడ్ సీనియర్ లీడర్ మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. అంటే జీవన్ రెడ్డి ఒక సొంత పార్టీ నేత రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండు, మా అనుచరుని ఒక వ్యక్తి ఖతం చేసిండని చెప్పి. గింత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, ఇది ఒకటి. తర్వాత ఈ గూడెంమైపాల్ రెడ్డి చేయబట్టి కాటా శ్రీనివాస్ బయటకు వచ్చి మాట్లాడింది మొన్న, గూడెంమైపాల్ రెడ్డిని ఎట్లా తీసుకుంటారు, మరి నా పరిస్థితి ఏంది, అదే పటాన్ చెరువు నియోజకవర్గంలో 2 భవిష్యత్తు ఉంది, ఒకటి కాటా శ్రీనివాస్ది, తర్వాత నీలం మధు ముదిరాజ్. ఈ ఇద్దరిదే కదా, ఇద్దరు బీసీలు, మళ్ళా కాటా శ్రీనివాస్ గౌడు, నీలం మధు ముదిరాజ్, వీళ్ళిద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. అంటే గూడెంమైపాల్ రెడ్డి కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓసీ వర్గాన్ని మీరు పార్టీలో చేర్చుకుంటారా, మీ ఇష్టం అనుకుంటారా, మరి మేము ఏం కావాలి, మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళిద్దరు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ను. ఇక్కడ పెంట పెట్టినారు, ఈ పెంటకు తట్టుకోలేక గూడెంమైపాల్ రెడ్డి ఎగ్జిట్ అయినామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే బతకనిత్తలేరు, ఆగమవుతారు అంతా. కాంగ్రెస్లో ఓ పెద్ద చర్చ ఉంటుంది, ఇప్పుడు గూడెంమైపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ వీళ్ళు సీనియర్ లీడర్ల ఒక వర్గం పక్షాన్ని ఉన్నారనుకో, కాంగ్రెస్లో కూడా చాలా వర్గాలు ఉంటాయి, పొంగులెట్టి వర్గము, లేకపోతే బట్టి వర్గము, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గము, కోమటిరెడ్డి వర్గం, వర్గాలు కూడా ఉంటాయి దీంట్లో, చాలా పెద్ద ఎత్తున వర్గాలు ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క మంత్రివర్గం ఇంకొక మంత్రివర్గంలో వీళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసారు అనుకో, మంత్రులు రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉంటారు, ఎట్లా తీసుకుంటారు అని చెప్పి. ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు చాలా మంది ఈ పార్టీలు మారినటువంటి వ్యక్తులపైన సీరియస్గా ఉన్నారు, మా పరిస్థితి ఏందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు గూడెంమైపాల్ రెడ్డి ఉన్నాడు, ఈ గూడెంమైపాల్ రెడ్డి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి వ్యక్తి కదా, ఇదే గూడెంమైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసి గెలిచిండు. మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గతంలో పోటీ చేసినటువంటి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో, మరి రేపటి రోజు ఎన్నికలు వస్తే గూడెంమైపాల్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నాడు, మరి రేపటి రోజు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేయాలా, మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేయాలా? మరి ఒకవేళ గూడెంమైపాల్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే కాటా శ్రీనివాసు గతంలో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఇప్పుడు అయిన పరిస్థితి ఏంటంటే పార్టీ మారమని చెప్తురా, మా పార్టీలో చోటు లేదని చెప్తురా, ఇట్లా ఇదో పెద్ద పెంట. కాబట్టి పార్టీలు మారినటువంటి వ్యక్తుల పైన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారట, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని తీసేయాల్సిందే, వీళ్ళని పార్టీలో నుండి తీసేస్తారా లేకపోతే మేము రాజీనామా చేయాలన్నా, మేము మీ పార్టీలో ఉండాలి కొనసాగాలంటే
నేను ఖచ్చితంగా వీళ్ళు రాజీనామా చేయాల్సింది, లేకపోతే వీళ్ళని మళ్ళీ సొంత పార్టీకి పంపుర్రి, మా వల్ల కాదు, మేము ఉండలేం. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి వ్యక్తుల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ కోసం పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, నేర్చుకున్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ అన్నం తిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలు ఈ పార్టీలు మారినటువంటి వ్యక్తుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలను ఇప్పుడు ఎగ్జిట్ చేయాలనేది పెద్ద చర్చ. కాబట్టి తట్టుకోలేక ఇప్పుడు వీళ్ళే ఎగ్జిట్ అయ్యేటటువంటి పరిస్థితి. ఇంకో ఆయన ఉంటాడు ప్రకాష్ గౌడ్ కూడా ఉంటాడు. ఈ ప్రకాష్ గౌడ్ కూడా ఈయనే. ఈసారి కూడా మొత్తానికి ఈ ఏడుగురు పదవికి రాజీనామా చేయడానికి అడిగింది. పదవి మీన్స్ ఈ కాంగ్రెస్ పార్టీకి, సారీ పదవి కాదు, కాంగ్రెస్ పార్టీకి. ఈ పార్టీలు మారినటువంటి 7 ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ నేతలేమో ఇప్పుడు గుర్రు మీద ఉన్నారు. ఆల్రెడీ 3 పైన అనర్హత వేటేసిర్రు, 3 డేంజర్ జోన్లో పెట్టినారు. ఇప్పుడు మళ్ళీ 7 మీద కూడా అనర్హత వేటు పిటిషన్ ఇస్తారట బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఈ 7 ఎమ్మెల్యేలకు ఇదో బాధ. మళ్ళీ వీళ్ళ అనర్హత పిటిషన్ అయితే మళ్ళీ కోర్టులకు పోవాలి, మళ్ళీ పెద్ద టెన్షన్, పెద్ద పంచాయతీ, ఇదంతా మాకెందుకు? గదే ప్రతిపక్షంలో ఉంటే అయిపోతుంది కదా, వచ్చిన బాధ ఏమున్నది? ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నా కూడా మనదంతా తోలుబొమ్మ లెక్కనే ఉన్నది కదా, మనల్ని ఎవరు డేకేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ అదే ప్రతిపక్షంలో ఉంటే అట్లీస్ట్ మంచి పేరని ఉంటుంది కదా, ఎందుకు తీయ అని చెప్పి ఈ 7 మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీలో పోనీకి రెడీగా ఉన్నారట. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ నేతల దెబ్బకు ఈ 7 రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు సంజయ్ కుమార్ ఉన్నాడు, జీవన్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, సంజయ్ కుమార్ ఉంటే నేను ఉన్నాను పార్టీలో, నేను రాజీనామా చేస్తాను, నా వల్ల కాదని చెప్పి డైరెక్ట్ జీవన్ రెడ్డి సార్ చెప్పేటటువంటి ఆ రీతి కనబడుతున్నది. కాబట్టి సంజయ్ కుమార్ని ఎగ్జిట్ చేయాలి. సంజయ్ కుమార్ ఉంటే నేను ఉండను అనేటటువంటి ఆలోచనలో జీవన్ రెడ్డి సార్ ఉన్నాడట. కాబట్టి సంజయ్ కుమార్ ఎగ్జిట్ చేయాలి. కాబట్టి మీరు ఎగ్జిట్ చేసుడేంది, నేను ఎగ్జిట్ అవుతా అనేటటువంటి ఆలోచనలో సంజయ్ కుమార్. తర్వాత ఈ గూడెం మీద కాటా శ్రీనివాస్ చాలా కోపం మీద ఉన్నాడు. కాబట్టి మీరు నన్ను తీసేసేది ఏంటి, నేనే వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ గూడెంపల్లి వెళ్ళిపోనికి రెడీగా ఉన్నాడు. గిట్లనే అన్ని నియోజకవర్గాల్లో. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి ఈయన బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసి ఈయన గెలిచిండు. ఈడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఈయన రాజీనామా చేస్తారట, నేను ఉండలేను అంటుండు. ఇక్కడ మళ్ళీ అరకెపూడి గాంధీ, ఈయనకి సంబంధించిన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత నేను రాజీనామా చేస్తే ఈయన తీసేయాలని అక్కడ పంచాయతీ. కృష్ణమోహన్కి సంబంధించిన నియోజకవర్గం గదే పంచాయతీ, కాళయాదయ నియోజకవర్గం గదే పంచాయతీ. అన్ని నియోజకవర్గాలకు ఇట్లే వీళ్ళు ఉంటే మేము రాజీనామా చేస్తాం, మేము ఉండం కాంగ్రెస్లో. ఇదో పెద్ద చర్చ. కాబట్టి మనం ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలను కాపాడుకోవాలి. వీళ్ళందరూ తాత్కాలికంగా ఉండేటటువంటి వ్యక్తులు. ఆల్రెడీ వీళ్ళ వ్యవహారం అర్థమైపోయింది కదా, అధికారం ఏడుంటే ఆడికి పోతారు వీళ్ళు, అధికారం ఎక్కడుంటే అక్కడ పార్టీలో పోయేటటువంటి వ్యక్తులు వీళ్ళని నమ్మేటట్టు లేదు అనేది కాంగ్రెస్ చర్చ. కాబట్టి మీరు తీసేది ఏంది, మీరు ఎట్లయినా మాకు ఇలా మర్యాద ఇస్తలేరు. కాబట్టి ఆల్రెడీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదో చిన్నమేళగా అలానే పోతాం తీ అనే ఆలోచనతో 7 మళ్ళా బీఆర్ఎస్కు జంపు కొట్టడానికి రెడీగా ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది.